హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కన్యాదానం ఎపిసోడ్ 11 చెప్పుకుంటున్నాం. రిషి ఇండియా వదిలి వెళ్ళిపోవాలి అనుకుంటాడు కదా. సో నెక్స్ట్ మార్నింగ్ వసు ఫుల్ హెడేక్తో లేస్తుంది. నైట్ డ్రింక్ చేస్తుంది కదా, తల అంతా ఇంకా ఫుల్ పట్టేసినట్టు భారంగా ఏదో తల ముక్కలైపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట. అసలు నైట్ ఏం జరిగిందో అసలు ఏం గుర్తుండదు. చాలా ట్రై చేస్తుంది నైట్ ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవడానికి. బట్ రిషు దియ్య డ్యాన్స్ ఫ్లోర్ మీదకి వెళ్తారు కదా డ్యాన్స్ చేయడానికి, అక్కడి వరకునే గుర్తొస్తుంది. తర్వాత ఏం జరిగిందో అసలు ఫుల్ బ్లాంక్. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనుకుంటూ ఫుల్ థింక్ చేస్తూ ఫుల్గా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది వసుకి. ఈలోపు అజయ్ వాళ్ళ రూమ్లోకి లెమన్ వాటర్ తీసుకుని వస్తాడు. గుడ్ మార్నింగ్ మిస్సెస్ అజయ్ అని చెప్పి తన చేతిలో ఉన్న గ్లాసు వసు చేతిలో పెట్టి వసు ఫోర్ హెడ్ మీద కిస్ పెడతాడు. వసు లైట్గా స్మైల్ ఇచ్చి ఆ గ్లాస్లో ఉన్న లెమన్ వాటర్ని ఒక్కసారిగా ఫినిష్ చేసేస్తుంది. అజయ్ నవ్వుకుంటూ ఆ గ్లాస్ తీసుకుని పక్కన టేబుల్ మీద పెట్టి వసు పక్కన కూర్చుంటాడు. ఆ తర్వాత వసు చేతులు పట్టుకుని ఇప్పుడు కొంచెం బెటర్నా అని కొంచెం కన్సర్న్గా అడుగుతాడు. వసు అజయ్ వైపు చూస్తూ ఓకే అన్నట్టు తల ఊపి తల కిందకు దించేసుకుంటుంది. చాలా ఎంబారసింగ్గా అనిపిస్తుంది అనమాట. ఐఎమ్ సారీ అజయ్, నిన్న రాత్రి ఎక్కువ డ్రింక్ చేసా, అసలు ఏమీ గుర్తులేనంతగా. నైట్ ఏం జరిగింది అజయ్? నన్ను ఇంటికి ఎవరు తీసుకొచ్చారు? నువ్వు సారీ చెప్పాల్సింది నాకు కాదు, రీషుకి. ఎందుకంటే నిన్న నైట్ నిన్ను ఇంటికి తీసుకొచ్చింది తనే. నువ్వు నార్మల్గా ఉన్నప్పుడు మాట్లాడితేనే దాన్ని భరించలేము, అలాంటిది నువ్వు డ్రింక్ చేసినప్పుడు నిన్ను హ్యాండిల్ చేశాడంటే వాడు చాలా గ్రేట్ అని నవ్వుతాడు. వసు ఫస్ట్ చాలా అమేజింగ్గా ఫీల్ అవుతుంది. తర్వాత వెంటనే తన మనసులో ఒక టెన్షన్ మొదలవుతుంది అనమాట. ఎందుకంటే నిన్న నైట్ తాకిన మత్తులో రిషిపై తనకున్న ఫీలింగ్స్ని ఏమైనా బయట పెట్టేసిందా, తనతో చెప్పేసిందా అని టెన్షను. వెంటనే వసు బెడ్ పై నుంచి లేచి వెళ్ళబోతుంది. హే ఎక్కడికి అంటూ అజయ్ వసు హ్యాండ్ పట్టుకుంటాడు. రిషబ్ గారి దగ్గరికి, ఆయనకి సారీ చెప్పాలి, అలాగే నన్ను ఇంటికి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ కూడా చెప్తాను అంటుంది. అలా అనేసి వసు వెళ్ళబోతుండగా అజయ్ చెయ్యి పట్టుకుని వదలడు. మళ్ళీ వెనక్కి తిరిగి ఏంటి అన్నట్టు చూస్తుంది. రిషు ఇంట్లో లేడు, తను ఒక బిజినెస్ ట్రిప్కి వెళ్ళాడు అని చెప్తాడు. అది విని వసు ఫేస్ వాడిపోతుంది. తనని చూడకుండా ఉండాలంటే వసు వల్ల అస్సలు కాదు. ఎందుకంటే రోజు లేచిన వెంటనే మార్నింగే తన్నే చూస్తుంది కదా, అలా అలవాటైపోయి ఉంటుంది. మళ్ళీ తను ఎప్పుడు వస్తారు అని అడుగుతుంది. కొన్ని వారాల్లో వచ్చేస్తాడు. కొన్ని వీక్సా? తను లేకుండా తనని చూడకుండా కొన్ని వీక్స్ గడపాలి అంటే ఎలాగా అని ఆలోచిస్తూ ఇంకా సాడ్ అయిపోతుంది. అయినా నేనెందుకు సాడ్గా ఉన్నాను? నేను ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. ఇప్పుడు తను దూరంగా ఉంటే ఈ ఫీలింగ్స్ నుంచి నేను ఎలాగైనా బయటపడవచ్చు, నా హస్బెండ్తో ప్రశాంతంగా టైం స్పెండ్ చేయొచ్చు అనుకుని అజయ్ వైపు చూస్తుంది. అజయ్ ఏమో వసు హ్యాండ్ పట్టుకుని ఉంటాడు కదా, దాన్ని నెమ్మదిగా కేరెస్ చేస్తూ తన మీద కిస్ పెడతాడు. అజయ్ వసు మీద చూపిస్తున్న ప్రేమను చూసి తన మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతలా ప్రేమించే తన భర్తని తిరిగి ఎందుకు ప్రేమించలేకపోతుందో తనకు అస్సలు అర్థం కావట్లేదు. అజయ్ లేచి వసు దగ్గరకు వచ్చి ఫేస్ పట్టుకుని, బేబీ ఇంకెప్పుడు డ్రింక్ చేయకు, హెల్త్కి మంచిది కాదు, ఓకేనా? ఎందుకు అంతలా డ్రింక్ చేసావు? నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు. నువ్వు దేని గురించైనా సఫర్ అవుతున్నట్టయితే నేను నీకు హెల్ప్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి ఎప్పుడూ ముందుంటా, ఓకేనా అంటాడు. అజయ్ కేరింగ్కి వసు స్మైల్ ఇస్తూ తలుపుతూ ఓకే అంటుంది. ఆ తర్వాత అజయ్ అలాగే వసు ఫేస్ని పట్టుకుని ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు. ఆ తర్వాత 2 కనురెప్పల పైన కిస్ చేస్తాడు. తర్వాత అలా నోస్ మీద అండ్ లిప్స్ దగ్గరికి కిస్ పెట్టడానికి వచ్చేటప్పుడు వసు కూడా కొంచెం ముందుకు వస్తుంది. ఎందుకంటే తను రిషబ్ని మర్చిపోవాలి అనుకుంటుంది. వాళ్ళిద్దరు పెదవులు టచ్ అయ్యేలోపు అజయ్ ఫోన్ రింగ్ అవుతుంది. అజయ్ మంచి ఛాన్స్ మిస్ అయ్యానే అన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ పెట్టుకుని టేబుల్ మీద ఉన్న తన మొబైల్ తీసుకుని అటెండ్ చేస్తాడు. అవతల వ్యక్తి మాటలు విని అజయ్ కన్ఫ్యూజ్ అవుతాడు. తను రిషబ్కి అజయ్కి ఉన్న రిలేషన్ ఏంటి అని అడుగుతాడు. తను తెలుసు, తను నా ఫ్రెండే, ఇతను ఎవరు, ఎందుకు రిషి గురించి అడుగుతున్నారు అనుకుని మనసులో టెన్షన్ పెడతాడు. వసు కూడా అలా అజయ్నే చూస్తూ ఉంటుంది, మొబైల్ కాల్ మాట్లాడుతూ ఉంటే. అవతల వ్యక్తి చెప్పిన మాటలు విన్నాక సడన్గా అజయ్ చేతిలోని మొబైల్ కింద పడిపోతుంది. ఫేస్ మొత్తం పాలిపోయినట్టు అయిపోతుంది. వసు వర్రీ అవుతూ వెంటనే అజయ్ దగ్గరకు వెళ్తుంది. అజయ్ వాట్ హ్యాపెండ్, ఫోన్లో ఎవరు అంటూ అజయ్ని కొంచెం షేక్ చేస్తుంది. అయినా సరే అజయ్ కదలడు, అలానే ఉండిపోతాడు. వసు కూడా అర్థమవుతుంది ఏదో జరుగుంటుంది అనుకుంటూ మనసులోనే చెయ్యి ఫుల్ షేక్ అయిపోతుంది. మొబైల్ని తీసుకుని చెవి దగ్గర పెట్టుకుని హలో అంటుంది. తన హార్ట్ బీట్ కూడా ఫుల్ రైజ్లో కొట్టుకుంటూ ఉంటుంది. హలో
హలో మ్యామ్, మీరెవరు? సార్ ఎక్కడ? ఓకే, మీరు అర్జెంట్గా సిటీ హాస్పిటల్కి వచ్చేయండి మ్యామ్. రిషబ్ భరద్వాజ్ గారు, ఆయన హైవే పైన వెళ్తుండగా ఆయన కార్కి యాక్సిడెంట్ అయింది. ఆయన చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు, మీరు త్వరగా రండి మ్యామ్ అనేసి అవతల వ్యక్తి కాల్ కట్ చేస్తాడు. అది విన్నాక వాసుకి ఇంకా గుండె ఆగిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ అజయ్ తన కార్ని ఫుల్ స్పీడ్లో డ్రైవ్ చేస్తాడు. కళ్ళల్లో నుంచి నీళ్ళు నాన్ స్టాప్గా కారిపోతూనే ఉంటాయి. అప్పటి నుంచి రిషబ్ తను కలిసి ఉన్న మూమెంట్స్ అన్నీ అలా కళ్ళ ముందర ఫ్లాష్ అవుతూ వస్తాయి అన్నమాట. తనకు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. తనకి ఏమైనా భయం అంటూ ఉన్నదంటే అది ఒకే ఒక్క భయం, రీషుని తను దూరం చేసుకుంటాడేమో అన్న భయం. ఇప్పుడు రీషు లైఫ్ డేంజర్లో ఉంది. రీషుని బ్రతికించుకోవడానికి ఏమైనా చేయడానికి రెడీ అవుతాడు అజయ్. ఎందుకంటే రీషు తన బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే కాదు, తన లైఫ్. తను ఎంత త్వరగా అయితే అంత త్వరగా హాస్పిటల్కి వెళ్ళిపోయి రీషు పర్లేదు బాగానే ఉన్నాడు అనే వరకు తన హార్ట్ ఇంకా చాలా వేగంగా కొట్టుకుంటూనే ఉంటుంది. చాలా రెస్ట్లెస్గా అనిపిస్తుంది. వసుంధర అజయ్ పక్కనే కూర్చుని ఉంటుంది. విండో నుంచి బయటకు చూస్తూ బ్లాంక్గా ఉండిపోతుంది అనమాట. ఎప్పుడైతే రిషబ్ యాక్సిడెంట్ గురించి విన్నాదో ఇంకప్పటి నుంచి ఇంకా కంప్లీట్ బ్లాంక్. ప్రతి క్షణం రీషు స్మైలీ ఫేస్ ఒక్కటే తన కళ్ళ ముందర అలా కనిపిస్తూ ఉంటుంది. తను ప్రజెంట్ ఎంత భయపడుతుందంటే తన లైఫ్లో ఇంతకు ముందెప్పుడు కూడా ఇంత భయం లేదు తనకి. నాన్ స్టాప్గా దేవుడిని రీషుకి ఏం కాకూడదు, తన్ని బ్రతికించు అని ఇంకా లోపల ప్రేయర్ చేసుకుంటూ ఉంటుంది. తను ప్రేమిస్తున్న వ్యక్తి ఎక్కడ దూరం అయిపోతాడో, తను ఎక్కడ పోగొట్టేసుకుంటానో అనుకుండి ఆ భయంతో హార్ట్ ఇంకా ఫుల్ వేగంతో కొట్టేసుకుంటుంది వసుకి. కొద్దిసేపటికి వాళ్ళు హాస్పిటల్కి రీచ్ అవుతారు. వాళ్ళు ప్రయాణించిన ఒక్క గంట వాళ్ళకి ఒక్క సంవత్సరంలా అనిపిస్తుంది. కార్ దిగిన వెంటనే ఇంకా డైరెక్ట్ రిసెప్షన్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తారు. మధ్యలో వసుకి ఎవరో డాష్ ఇస్తారనమాట. ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వస్తారు కదా, వాళ్ళు సారీ చెప్తారు. అయినా సరే ఇంకేం పట్టించుకోకుండా ఇంకా డైరెక్ట్ ఇంకా రిసెప్షన్ దగ్గరికి ఫుల్ స్పీడ్లో పరిగెట్టేస్తారు. రిషబ్ అనేసి కొంచెం తడబడుతూ ఆయాసంతో అజయ్ అడుగుతాడు. రిషబ్ భరద్వాజ్ అంటూ రిసెప్షన్ దగ్గర. వాసు కూడా అజయ్ పక్కన అలా సైలెంట్గా నిల్చుని ఉంటుంది. తన కండిషన్ కూడా సేమ్. తన నోటంటే ఒక్క సింగిల్ వర్డ్ కూడా రావట్లేదు. ఆ రిసెప్షనిస్ట్ కంప్యూటర్లో చెక్ చేసిన తర్వాత హీజ్ ఇన్ ఐసీయూ 9th floor అని చెప్తుంది. వెంటనే వాళ్ళిద్దరూ ఎలివేటర్ దగ్గరికి పరిగెడతారు. 2 పక్కన ఎలివేటర్స్ ఉంటాయి కదా, ఇంకా హార్డ్గా ప్రెస్ చేస్తూనే ఉంటారు ఫాస్ట్గా. కొన్ని సెకండ్స్కి ఒక ఎలివేటర్ వచ్చి ఓపెన్ అవుతుంది. వెంటనే లోపలికి వెళ్ళిపోతారు. బస్సు వెంటనే 9th floor క్లిక్ చేస్తుంది. డోర్ క్లోజ్ అవుతుంది. వాళ్ళిద్దరు కూడా చూడడానికి చాలా రెస్ట్లెస్గా అనిపిస్తారు. అజయ్ కళ్ళలో నుంచి కన్నీళ్ళు అలా కారుతూనే ఉంటాయి. వాటిని తుడుచుకుంటూ ఉంటాడు. బస్సు మాత్రం ఏడవదు. తను ఎందుకంటే ఇంకా కంప్లీట్ ఇంకా బ్లాంక్ స్టేట్లో ఉండిపోతుంది. తన లైఫ్లో తనకి ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాదు. లైఫ్ ఎందుకు ఇంత కాంప్లికేటెడ్గా ఉంది, ఈ కాంప్లికేషన్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతూనే వచ్చాయి. కానీ ఇప్పుడు కూడా తన మనసులో రీషుపై ఉన్న ఫీలింగ్స్ని యాక్సెప్ట్ చేసి తన లైఫ్లో తను ఏదో బతుకుతుంది, కానీ అవి లోపల చేసుకుని, కానీ ఈలోపు ఇలా జరుగుద్దని తను ఎప్పుడూ అనుకోలేదు. ఎప్పుడైతే డోర్ ఓపెన్ అయిందో వెంటనే ఐసీయూ వార్డ్ వైపుకి పరిగెడతారు. ఒక నర్సు ఆ వార్డ్ నుంచి బయటకు వస్తుంది. వెంటనే అజయ్ కూడా తన వైపుగా పరిగెట్టి హౌ ఇస్ హీ అంటూ కొంచెం వరీడ్గా అడుగుతాడు. వసుంధర కూడా ఫుల్ వరీ అవుతూ ఆ నర్స్ వైపే చూస్తూ ఉంటుంది, ఏం చెప్తుందా అని. హార్ట్ అయితే ఫుల్ రేస్ అవుతూ ఉంటుంది. ఆయన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది, మేము ఇప్పుడైతే ఏం చెప్పలేమండి అని చెప్పేసి నర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అజయ్ అది విని వెంటనే అక్కడే కుప్ప కూలిపోయినట్టు పడిపోయి ఫేస్ని చేతుల్లో పెట్టేసుకుని ఏడ్చేస్తాడు. వసు కళ్ళలో నుంచి కూడా కన్నీళ్ళు రావడం స్టార్ట్ అవుతాయి. తన కళ్ళలోంచే మాత్రమే కాదు, తన కళ్ళు మాత్రమే కాదు, తన మనసు కూడా ఇన్సైడ్ ఏడుస్తుంది. రిషు వన్ స్మైల్, ఒక్క చిన్న చిరునవ్వు చాలు తన డే అంతా హ్యాపీగా ఉంటుంది. తను లైఫ్లో ఏదైనా మిస్ అయిందంటూ ఉంటే అది రిషు మాత్రమే. ఆ మిస్సింగ్ పీస్ని మిస్ అవుతుందంటే ఇంకెంత బాధగా ఉంటుంది. వసు ఏడుస్తూనే అజయ్ వైపు చూస్తుంది. అజయ్ కింద కూర్చుని ఫేస్ కవర్ చేసుకుని ఏడుస్తూ ఉంటాడు కదా, వసు కూడా మోకాళ్ళ మీద తన పక్కనే కూర్చుంటుంది. సో తన హ్యాండ్ని అజయ్ షోల్డర్ మీద వేయగానే అజయ్ వసు వైపు చూసి వెంటనే వసుని హగ్ చేసుకుని ఏడుస్తాడు. వసు అజయ్ బ్యాగ్ని రబ్ చేస్తూ ఉంటుంది. ఏడవద్దు అన్నట్టుగా వసు కూడా ఏడుస్తూనే ఉంటుంది.
ఐ డోంట్ వాంట్ టు లూజ్ హిమ్, ఐ డోంట్ వాంట్ టు అంటూ ఏడుస్తూ ఉంటాడు. అది విని వాసు ఏడుస్తూనే కళ్ళు టైట్గా మూసేసుకుంటుంది, కన్నీళ్ళు కారిపోతాయి. ఎందుకంటే తనకు కూడా రీషుని లూజ్ అవ్వడం ఇష్టం లేదు. తనకేం కాదు, హీ విల్ బీ ఫైన్ అంటూ తను అజయ్తో చెప్తుంది. లోపల అదే వర్డ్స్ ఇప్పటి వరకు ఏదో మంత్రం చెప్పేస్తున్నట్టు చెప్పేస్తుంది అనమాట. రీషుకి ఏం కాకూడదు, తనకి ఏం కాదు, హీ విల్ బీ ఫైన్ అనుకుంటూ మేనిఫెస్టేషన్ చేసినట్టు. ఎస్ వసుంధర, తనకేం కాదు, హీ విల్ బీ ఫైన్, నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళడు, తనని వెళ్ళనివ్వను అంటూనే హగ్ బ్రేక్ చేసి వసు ముందు అలాగే కూర్చొని చూస్తూ చెప్తాడు. వసు కూడా ఎస్ అన్నట్టు తలుపుతుంది. లైట్గా కళ్ళు క్లోజ్ చేసి కళ్ళలోంచి నీళ్ళు కారిపోతాయి. ఆ తర్వాత ఇద్దరు లేచి వాళ్ళ కన్నీళ్ళు తుడుచుకుంటారు. తర్వాత కొద్దిసేపటికి అజయ్ కిందకి వెళ్ళి కొన్ని ఫామ్స్ ఫిల్ చేయడానికి వెళ్తాడు. వసు అక్కడే ఐసీయూ పక్కన బయటన కూర్చుని ఉంటుంది అనమాట. తను ఆలోచిస్తూ ఉంటుంది. తన ఫీలింగ్స్ని ఎలా అయితే హోల్డ్ చేసుకుంటూ వస్తుందో అలాగే రీషు తనకి దూరం అయిపోతున్నాడేమో. వాళ్ళ ఫస్ట్ హగ్, తన స్మైలు, వాళ్ళిద్దరి మధ్యన కన్వర్జేషను, అన్ని మూమెంట్స్ తన కళ్ళ ముందరకు వచ్చేస్తాయి అనమాట. ఒక మూవీ లాగా ప్లే అవుతూ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యన చాలా తక్కువ మెమొరీస్ ఉంటాయి, కానీ అవి వాళ్ళిద్దరికీ కూడా చాలా ప్రీషియస్, చాలా స్పెషల్. ఎంత స్పెషల్ అంటే తను ఎప్పటికీ మర్చిపోదు ఆ మూమెంట్స్ని. డాక్టర్ ఐసీ రూమ్ నుంచి బయటకు రాగానే వసు వెంటనే లేచి ఆయన దగ్గరికి వెళ్ళి హౌ ఈజ్ హీ డాక్టర్ అని అడుగుతుంది. మనసులో హీ విల్ బీ ఫైన్ అనేసి డాక్టర్ చెప్పాలని దేవుడికి ప్రేయర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. దండం పెట్టుకుంటూ ఉంటుంది. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ మ్యామ్. ఆయన కండిషన్ ఇప్పుడే ఏం చెప్పలేము, ఎందుకంటే ఆయన ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వట్లేదు, నువ్వు బ్రతకాలి అనుకోవట్లేదు, అందుకే ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వట్లేదు అని డాక్టర్ చెప్పగానే వసు ఒక్కసారిగా షాక్ అయ్యి ఏడుస్తూ 2 steps వెనక్కి వెళ్తుంది. ఆయన ఎందుకు బ్రతకాలనుకోవట్లేదు, తను మా అందరి నుంచి ఏం దాస్తున్నారు, అనుకున్న పెయిన్ ఏంటి అనుకుంటూ ఆ క్వశ్చన్స్ అన్నీ తనలో తానే అడుగుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే రీషు ఏదో పెయిన్లో ఉన్నాడని తనకే తెలుసు. ఎప్పుడు తన కళ్ళు చూసినా ఏదో బాధపడుతున్నాడని వసుకు అర్థమయ్యేది. ఎప్పుడు తన ప్రాబ్లం ఏంటి అని అడిగే అది ఆ ధైర్యం ఎప్పుడూ చేయలేకపోయింది. అడుగుదామనే అనుకునేది అసలు ఏంటి, ఎందుకు ఇలా ఉన్నారు అనేసి, కానీ అంత ధైర్యం ఎప్పుడు రాలేదు. తను పడుతున్న బాధ, రీషు పడుతున్న బాధ, ఇద్దరి బాధ ఒకటే అని తనకి అసలు నో ఐడియా అనమాట. రీషుకి ఏదైతే అవసరమో అది తనకి దక్కదు. తను ప్రేమిస్తున్న అమ్మాయి తన బెస్ట్ ఫ్రెండ్ వైఫ్, అది పెద్ద పాపము. తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ఉన్న బాధ, అలాగే తను ప్రేమిస్తున్న అమ్మాయిని ప్రతిరోజు వేరే వాళ్ళ పక్కన చూస్తున్నప్పుడు ఆ నరకం ఎలా ఉంటుంది, తన బెస్ట్ ఫ్రెండ్ని వైఫ్ని ప్రేమిస్తున్నాను అనే గిల్ట్, ఆ బాధ, ఇవన్నీ రోజు రోజు రీషుని చంపుతూనే వచ్చాయి. అందుకే తనకి బ్రతకాలని లేదు ఇప్పుడు. అందుకే ఏ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వట్లేదు. వసు ఐసీయూ డోర్ దగ్గరికి వెళ్ళి ఒక స్మాల్ గ్లాస్ విండో ఉంటుంది కదా, అందులో నుంచి రీషుని చూస్తుంది. కండిషన్ చూసి ఇంకా ఏడుస్తుంది. వెంటనే కళ్ళు మూసేసుకుని లిప్ని కట్ చేసుకుని కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది, పైకి రానివ్వకుండా ఏడుపుని. తనని అలా బెడ్ మీద అన్కాన్షియస్ స్టేట్లో చూసి, అలాగే తన బాడీకి చాలా వైర్స్ కనెక్ట్ చేసి ఉంటాయి, తలని అలాగే డోర్కి ఆన్ చేసేసుకుని ఏడుస్తూ ఉంటుంది. చాలా క్రిటికల్, ఎంత వరస్ట్ కండిషన్లో చూడడం చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది. హార్ట్ లోపల చాలా పెయిన్గా అనిపిస్తుంది. వెంటనే కళ్ళు తెరిచి నెక్స్ట్ మూమెంట్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. తను కంట్రోల్ చేసుకోలేకపోతుంది. లక్కీగా ఐసీయూ రూమ్లో ఎవరు ఉండరు, సో అది అడ్వాంటేజ్గా తీసుకుని తను నెమ్మదిగా రీషు వైపుకి నడుస్తూ ఉంటుంది. కాళ్ళు వణికిపోతూ ఉంటాయి, కళ్ళల్లోంచి నీళ్లు కంటిన్యూస్గా కారుతూనే ఉంటాయి. తన హార్ట్ బీట్ రీషు దగ్గరికి వెళ్తూ ఉండగా ఇంకా 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 ఫాస్ట్గా రేస్గా గుర్రంలాగా పరిగెడుతూ ఉంటుంది. రీషు కండిషన్ని చూసి తను ఒక్కొక్క స్టెప్ వేస్తూ ఉంటే తనకి ఇంకా ఇంకా వీక్గా, చాలా వీక్ అయిపోతున్నట్టు నీరసంగా అనిపిస్తుంది వసుకి. రీషు బెడ్ పక్కకు వెళ్ళి నిల్చుని తననే అలా చూస్తూ ఉంటుంది. కళ్ళు కూడా కనురెప్పలు వేయకుండా అలా కళ్ళలో నుంచి కన్నీళ్ళు నాన్ స్టాప్గా కారుతూనే ఉంటాయి. తన చేతిని నెమ్మదిగా రీషు ఫేస్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటుంది. చెయ్యి వణుకుతూ ఉంటుంది. తను ఎప్పుడు ఒక వ్యక్తిని ఇంత పెయిన్లో చూడడం ఇదే ఫస్ట్ టైము. అది కూడా తన మనసు నిండా నింపేసుకునే వ్యక్తే ఇంత క్రిటికల్ కండిషన్లో తన ముందు ఇలా ఉన్నాడు. తను ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండాలనే కోరుకుని ఉండేది. అలాంటిది ఈ కండిషన్లో చూసి లోపల తన హార్ట్ బ్రేక్ అయిపోతుంది. మీరు త్వరగా కోలుకుని రండి రిషబ్, నా మనసులో మీకున్న స్థానం ఏంటో మీకు
ఏ ఐడియా ఉండి కూడా ఉండదు. నన్ను ఏం చేస్తున్నారో మీరు ఎప్పటికీ ఎక్స్పెక్ట్ చేయలేరు. మీ యొక్క చిన్న స్మైల్ చూస్తే చాలు ఆ డే అంతా నేను హ్యాపీగా గడిపేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ నా కంటి ముందు మీ ఆ స్మైలీ ఫేస్ మాత్రమే కనిపిస్తుంది. కానీ ఈ కండిషన్లో మిమ్మల్ని చూసాక నాకు చాలా భయంగా ఉంది. నేను తిరిగి మీ స్మైల్ చూస్తానా? మీరు లేకపోతే నేను అసలు హ్యాపీగా ఉండగలనా? ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ మీతోనే ఉండాలని, మీకు దగ్గరగా ఉండాలని ఎంత ఆరాటపడతానో తెలుసా? ఐ లవ్ యూ రిషబ్, ఐ లవ్ అని మధ్యలో ఆగిపోతుంది. అప్పుడే రియలైజ్ అవుతుంది తను రిషుని లవ్ చేస్తుందని. ఎప్పుడైతే రిషబ్ని దూరం చేసుకుంటుంది అని భయపడిందో అప్పుడు రియలైజ్ అయ్యింది తనకి రిషు మీద ఉన్న ఫీలింగ్స్ లవ్ అని. వసు అలాగే రిషు ఫేస్ని పట్టుకుని అప్పుడు రియలైజ్ అయింది కదా, ఏడుస్తూ ఉంటుంది, కళ్ళలోంచి నీళ్ళు అలా కారిపోతుంటాయి మొహం మీద నుంచి. ఎస్, ఐ లవ్ యూ రిషబ్, ఐ నో ఇది చాలా పెద్ద పాపమని నాకు తెలుసు. మీరు కూడా నన్ను తిరిగి ఎప్పటికీ ప్రేమించరు, కానీ నా హార్ట్ మాత్రం ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం. నా హార్ట్ కేవలం మీకోసమే కొట్టుకుంటుంది. మీకేమైనా అయితే ఆ మరుక్షణం నేను కూడా ఉండను. తీసుకుని వదిలే ప్రతి శ్వాసలోనూ మీ పేరే రాసుంది. ఇప్పుడు మీకేమైనా అయితే మీరు లేకపోతే నేను కూడా ఉండలేను. ఐ కాంట్ లైవ్ వితౌట్ యూ. నేను కూడా మీతోనే చచ్చిపోతా. రెండో చెయ్యి కూడా రిషు ఫేస్ మీద పెట్టి తన రిషు ఫోర్ హెడ్ మీద పెట్టి ఏడుస్తుంది. నాకు తెలుసు మీరు నన్ను ఎప్పటికీ లవ్ చేయరు, ఎందుకంటే అది ఎంత పెద్ద పాపమో తెలుసు. జస్ట్ మీరు బ్రతికుండండి అంతే. నన్ను తిరిగి లవ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మిమ్మల్ని చూస్తూ మిమ్మల్ని ప్రేమిస్తూ అలా బ్రతికేస్తాను. నేను తిరిగి మీ నుంచి ఎలాంటి ప్రేమని ఎక్స్పెక్ట్ కూడా చేయను. మీరు హ్యాపీగా ఆరోగ్యంగా కళ్ళ ముందు తిరిగితే చాలు. ఐ కాంట్ లూజ్ యూ రిషబ్, ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని మాత్రమే అంటూ ఫుల్ ఏడుస్తూ ఉంటుంది కదా. తన కన్నీళ్ళు రిషు చీక్స్ మీద కూడా పడతాయి. తన కన్నీళ్ళు వచ్చి తన ఫేస్ మీద పడగానే లైట్గా ఫింగర్స్ని కదుపుతాడు. తను ఎంతలా బాధపడుతుందంటే తను క్లియర్గా తెలిసిపోతుంది తను ఎంతలాగా రిషుని లవ్ చేస్తుందో. తను రిషు హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటుంది అంతే. తిరిగి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, తనని ప్రేమించాలి అని కూడా అనుకోవట్లేదు. ఓన్లీ రిషు హ్యాపీనెస్ మ్యాటర్స్ ఇక్కడ. తను హ్యాపీగా ఉంటే ఇక్కడ వసు కూడా హ్యాపీగా ఉంటుంది. రిషు హ్యాపీగా ఉన్నాడంటే తన మనసుకి తన హార్ట్కి కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, అది ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నావు అని ఒక వాయిస్ వినిపిస్తుంది. వెంటనే తన సెన్సెస్లోకి వస్తుంది వసు. వెంటనే లేచి స్ట్రైట్గా నుంచుని కన్నీళ్ళు తుడుచుకుని వెనక్కి తిరిగి చూస్తుంది. మ్యామ్, ఐసీయూ వార్డులోకి బయట వాళ్ళు ఎవరు రావడానికి వీరలేదు, మీరు వెంటనే వెళ్ళిపోండి అని నర్స్ చెప్తుంది. వసు ఓకే అన్నట్టు తలూపి వెళ్ళిపోతూ మళ్ళీ చివరిగా ఒక్కసారి వెనక్కి తిరిగి రిషుని చూస్తుంది. మళ్ళీ కొత్తగా కన్నీళ్ళు కారిపోతూ ఉంటాయి. వెంటనే నోరు క్లోజ్ చేసుకుని కంట్రోల్ చేసుకుంటుంది, ఏడుపు సౌండ్ బయటకు రానివ్వకుండా. వసు బయటకు వచ్చేసరికి ఈలోపు అజయ్ ఒక డాక్టర్తో ఐసీయూ వైపుగా వస్తూ ఉంటాడు. తను ఏడ్చి ఉండడంతో కళ్ళంతా ఫుల్ రెడ్ అయిపోయి ఉంటాయి, ఫేస్ కూడా చాలా సాడ్గా ఉంటుంది. డాక్టర్ ఐసీయూ రూమ్లో వెళ్ళిపోతాడు. అజయ్ అక్కడ బయటనే ఐసీయూ వార్డ్ బయటనున్న బెంచ్ పైన కూర్చుని తల వెనక్కి జారబెట్టి కళ్ళు మూసుకుని ఉంటాడు. తను ఫ్రెండ్తో స్పెండ్ చేసిన ఇంకా అన్ని సాడ్ హ్యాపీ మూమెంట్స్ అన్ని తన కళ్ళ ముందు ప్లే అవుతూ ఉంటాయి. ఇష్యూ లేని లైఫ్ని అస్సలు ఇమాజిన్ చేసుకోలేకపోతాడు. వసు కూడా వచ్చి అజయ్ పక్కన కూర్చుని అజయ్ షోల్డర్ మీద చేయి వేస్తుంది. అసలు నా రిషుకి ఏమైంది వసుంధరా? తను ట్రీట్మెంట్కి రెస్పాండ్ కావట్లేదని డాక్టర్ చెప్తున్నారు. తను ఎందుకు బ్రతకాలనుకోవట్లేదు? తన ప్రాబ్లం ఏంటి? తన పెయిన్ ఏంటి? తను నా నుంచి ఏం దాస్తున్నాడు? ఎందుకు నాతో షేర్ చేసుకోవట్లేదు అంటూ ఏడుస్తూనే వసుని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఆ ప్రశ్నలకి వసు దగ్గర కూడా సమాధానం ఉండదు. వసు కూడా క్లూలెస్. రిషు పడుతున్న బాధ ఏంటో తనకి కూడా తెలియదు. ఐసీయూ రూమ్ లో నుంచి ఇద్దరు డాక్టర్స్ బయటకు వస్తారు. నా హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ మిస్టర్ అజయ్, ఆయన ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవుతున్నారు. అది వినగానే అజయ్ వసు ఫేస్లు వెలిగిపోతాయి స్మైల్ తో.